క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నది పైన 1 లక్ష కోట్ల పైబడి ఆడ ఖర్చు పెట్టి కాళేశ్వరం పేరు మీద ఆ 1 లక్ష కోట్ల పైన ఖర్చు పెడితే మేడిగడ్డ రూపాయలు ముంగిపోయి దేనికి పనికిరాకపోయింది. పోని కృష్ణానది పైన ఏమన్నా దృష్టి సారించి ఇక్కడ నీళ్లు బారించారని పాలమూరు రంగారెడ్డి అని చెప్పి మొదలుపెట్టి దాన్ని కూడా లాజికల్ కంక్లూజన్ తీసుకున్నారు. అక్కడ నీళ్లు ఇవ్వలేదు, ఇక్కడ నీళ్లు ఇవ్వలేదు. గోదావరి నుంచి నీళ్లు రాలేదు, ఇటు కృష్ణానది నుంచి కూడా నీళ్లు రాలేదు. పోనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకుని ఉంటే అసలు ఇంత దుస్థితి ఉండేది కాదు. కేవలం మొదటి 5 సంవత్సరాల్లోనే ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ నీళ్ళన్నీ పారి దాని బాధ తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాబట్టే ఆ రోజు నీళ్ల కోసం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కానీ ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా గాలికి వదిలేశారు. మేము పదే చెప్పాం, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదు. కేవలం ఉన్న ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేసి 1 లక్షల కోట్లు దోపిడీ గురి చేస్తున్నాం. ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే అయిపోతాయి. ఎడచెవిని పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖతం చేసి చివరికి 7 లక్షల కోట్ల పైబడి అప్పులు పాలు చేసి గాలికి వదిలేశారు తప్ప ఎక్కడా చొక్క నీళ్లు పాలించారు. తిరిగి ఇప్పుడు ఆనాడు మేము మాట్లాడుతూ ఉంటే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే పాదయాత్ర చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంతం అంతా నడుచుకుంటూ వచ్చాను. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. మార్చిలో మొదలుపెట్టిన పాదయాత్ర జూలై 2వ తారీఖు దాకా మొత్తం 4 నెలలు ఈ నడిచినటువంటి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిపోయి ఉన్నటువంటి 30%, 40%, 20% కంప్లీట్ చేసి ఉంటే కొన్ని లక్షల ఎకరాలు నీళ్లు పారాయని చెప్పి ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి లెక్కలతో సహా చెప్పాం. చివరికి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కూడా నడుచుకుంటూ వచ్చి ఆ టన్నెల్లోకి పోయి అది చూసి బయటకు వచ్చి ఇక్కడ నుంచే పత్రికా సమావేశం పెట్టి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, నల్లగొండ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి, ఇంక్లూడింగ్ నాగర్ కర్నూలు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు చేయట్లేదు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ఆ వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మేము రాగానే మళ్ళీ ఇక్కడ రివ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఆనాడు చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి చెప్పినట్టుగానే ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రాగానే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రయారిటైజ్ చేసుకుని 6 నెలల్లో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని, సంవత్సరంలో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, 2 సంవత్సరాల్లో ఎన్ని కంప్లీట్ చేయగలని ఒక ప్రయారిటైజ్ చేసుకొని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ప్రయారిటైజ్ చేసుకొని ఆ ప్రయారిటైజ్ ప్రకారం నీళ్లు త్వరితగతిన ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులకి ముందుగా నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి ఆ నీళ్లను పారిద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని నేను చాలా స్పష్టంగా చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అందుకే ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రయారిటైజ్ పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి వెంటనే చాలా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పనులే ఆగిపోయినాయి. ఏడా అసలు వర్క్ ఫోర్సే లేదు. దానికి కావాల్సినటువంటి టన్నెల్ బోర్ మిషన్ ఖరాబ్ అయిపోయింది ఒకటి, ఇంకో పక్కన లైనింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే చేపడదామని చెప్పి వారు ప్రయారిటైజ్ చేసుకుని పనులు మొదలు పెట్టించడానికి టన్నెల్ బోర్ మిషన్ కోసం, ఆ బేరింగ్ కోసం అమెరికా పంపించారు ఒక మంత్రి గారిని, వెంకటరెడ్డి గారిని. ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా
ఆ నిధులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించి 42 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేపించి పనులు మొదలుపెట్టించే కార్యక్రమం. కేవలం 42 కోట్లతోనే పని మొదలుపెట్టి వదిలేస్తామని ఆలోచన లేకుండా వెంటనే ఇక్కడ పిలిపించే రివ్యూ కూడా మొదలుపెట్టారు. ఈ రివ్యూలో మొదలుపెట్టి ఏం చూపించారు? మొత్తం అసలు శ్రీశైలంలో ఉంటే కూడా నీళ్ళు ఎక్కడి నుంచి తోడుకోవచ్చో చూపిస్తూ ఈ కేవలం ఈ టన్నెల్ ఒక్కటే కాదు, ఎస్ఎల్బిసి టన్నెల్ ఒక్కటే కాదు, టన్నెల్ కింద ఉన్నటువంటి అక్కలగండి ప్రాజెక్టు దాన్ని, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఉదయ సముద్రం ఏంటి, ఆ బ్రాహ్మణవల్లి ఏంటి, లేకపోతే హై లెవెల్ కెనాల్ ఏంటి, లేకపోతే లో లెవెల్ కెనాల్ ఏంటి, మొత్తం ఏఎంఆర్ లింక్ కెనాల్ అన్ని కూడా లైనింగ్ కూడా చేసుకుంటూ పోవాలని చెప్పి ఆ ప్రాజెక్టులు అన్నిటికీ కావాల్సినటువంటి బడ్జెట్ ఎంతెంత అవుతుందో ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఇక్కడ స్పష్టంగా చూపిస్తూ ఆ ప్రాజెక్టులన్నిటికీ నిధులు నెలల వారీగా రిలీజ్ చేసుకోవడం కోసం ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు వాటన్నింటినీ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కాబట్టి, ఉదాహరణకి ఎస్ఎల్బిసికి సంబంధించి ఒక్కొక్క టన్నెల్ బోరు మెషిన్ 200 మీటర్లు కొడుతుందంటే దాదాపు 400 మీటర్లు నెలకి 14 కోట్ల రూపాయలు టంచన్గా రిలీజ్ చేస్తే పని ఆగదు, కేవలం 20 నెలల్లో దీన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉందని చెప్పి జేపీ గ్రూప్ గారు వాళ్ళు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్క చెప్తే మైనార్టీ శాఖ మంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మీరు నెల 14 కోట్లు కాదు, 200 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ 300 మీటర్లు చేసిన ఆ బిల్లులు కూడా నెల ఇవ్వడానికి ఆర్థిక శాఖ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిదని ఆలోచన. అది చేయాల్సిన పని జేపీ గ్రూప్ వాళ్ళతో చేపించాల్సిన పని ఇరిగేషన్ శాఖ. అది మీరు వెంటబడి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని పని చేసుకుంటూ ఆ వారాలు క్యాలెండర్లో అది అయిందా లేదనేది నెక్స్ట్ వీక్లో ఏం చేయాలి, అట్లా మీరు 2 సంవత్సరాలకి క్యాలెండర్ ఫిక్స్ చేసుకుంటే తప్ప దీన్ని మనం టార్గెటెడ్ గా పూర్తి చేయలేదు. కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పి నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి చెప్పాను, దానికి సంబంధించి కూడా ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మిగతా ఆ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ ని పూర్తి చేసుకుంటే దాదాపు గ్రావిటీ ద్వారా మారేటువంటి కాలువలు ఎవరిని కూడా చేయాలన్నా తప్పనిసరిగా వాటికి కూడా ఈ రివ్యూ మీటింగ్ లో ఇరిగేషన్ శాఖ వారు ప్రయారిటైజ్ పెట్టుకున్నారు కాబట్టి దానికి కూడా క్లియర్ చేయడానికి ఇబ్బంది లేదు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయి ఉంది, దానికి కావాల్సినటువంటి భూమి పూజ చేయడానికి రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వంశీకృష్ణ గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగారు. వారు కూడా వెంటనే దానికి అంగీకారం తెలిపారు. ఇలా ప్రాజెక్టులన్నింటినీ ప్రయారిటీ చేసుకుని ముందుకు పోయే కార్యక్రమంలో మనంతా ముందుకు పోతాం. తప్పనిసరిగా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ని, ఉదయ సముద్రంని, దాని ఇంకోటి పెళ్లిపాకల ప్రాజెక్టు అన్నింటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని నల్గొండ జిల్లాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా మారటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మరొక్కసారి నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి అడిగేసి అదే చెప్పాను మూసి చెప్పేసి. సో నేను చెప్పేదల్లా ఒకటే, మేము ప్రయారిటైజ్ చేసుకున్న ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో క్యాలెండర్ పెట్టుకుని పూర్తి చేస్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణవల్లి కూడా కంప్లీట్ చేయాల్సిందే, నీళ్లు పారాల్సిందే. 80% అది నేను కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మాట్లాడితే వెంకటరెడ్డి గారు లేదా రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు బ్రాహ్మణవల్లి అని తప్పనిసరిగా అది కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ రివ్యూ కార్యక్రమాన్ని ఇక్కడ స్పష్టంగా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా సింప్లిఫై చేసి నెల ఎంత చేస్తే ఎన్ని లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వచ్చు అని ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి చక్కగా దీన్ని చూపించి ప్రజెంటేషన్ ఇప్పించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇరిగేషన్ శాఖ వారికి కూడా చెప్తూ ఈ సందర్భంగా మేము వచ్చేటప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ తీసుకుని ఈ రకంగానే ముందుకు పోతామని చెప్పొచ్చాం. మర్చిపోయాను, తప్పనిసరిగా ప్రాజెక్టు పూర్తి కావడానికి నిధులన్నీ ఇస్తామంటే R&R ప్యాకేజ్ కూడా అందులో అంతర్భాగం.
R&R ప్యాకేజ్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి నక్కలంటే ఆ చెరువులు కానీ లేకపోతే కింద కానీ లేకపోతే పైన ఇంకో దగ్గర కానీ లంబాడి తండాలు కొన్ని ఉన్నాయి. అన్ని R&R ప్యాకేజీలు కూడా ప్రైవేటైజ్ పెట్టుకున్నాం. కొద్దిమందికి భూములు ఉన్నాయి కానీ ఆడ ఇల్లు లేకుండా పోయినారంటే ఇల్లు ఎట్లే ఉత్తమ్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేద్దాం, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఇల్లు ఇస్తాం, R&R ప్యాకేజ్ చేస్తాం. ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ప్రయారిటైజ్ చేసుకుని కంపల్సరీ వాటిని చేస్తామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనం చేస్తూ మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి సవినయంగా మనం చేస్తూ మిత్రులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొన్ని సంవత్సరాలుగా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ని వాళ్ళు పూర్తి చేయలేరు. వాళ్ళు ఇందిరమ్మ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి మీ ముందే రివ్యూ చేసి నెలవారీగా టార్గెట్ పెట్టి డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పాం. మీరు ప్రతి ఒక్కళ్ళు ఊరూరు వెళ్ళి ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో గడప గడపకే చెప్పే కార్యక్రమాలు కూడా మీరు తీసుకోండి. ఆ ప్రచారం కూడా మీరు చేయాల్సిన బాధ్యత. నమస్కారం, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.